మొదటిగా టీఆర్ఎస్గా అవతరించింది. అవతరించిన నాడు 2001లో ఉద్యమం స్టార్ట్ అయింది. ఆ 2000 ఉద్యమం నుండి ఇందాక సిద్ధులు గారు చెప్పినట్టు మధ్యలో ఇందిరాగాంధీ లేదా మన్మోహన్ సింగ్ వీళ్ళు మాట ఇచ్చి ఇస్తామని చెప్పి మళ్ళీ వెనక్కి తీసుకోవడం జరిగింది. మళ్ళీ ఉద్యమం స్టార్ట్ చేసి 6 సంవత్సరాల ఉద్యమం తర్వాత 2014లో మనకి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. అదే ఈరోజు జూన్ 2వ తారీఖు. ఈ ఆవిర్భావం సందర్భంగా మనం ప్రతి సంవత్సరం కూడా ఏదైతే కేసీఆర్ గారు 14 సంవత్సరాల ఉద్యమాన్ని తెలంగాణలో సాధించి ఆయన చనిపోవడానికి కూడా సిద్ధపడి ఈ రాష్ట్రాన్ని సాధించిన సంగతి మనందరికీ తెలుసు. ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ నాయకత్వం అందరికీ తెలుసు. తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకోవాలి. కేసీఆర్ అనే మనిషికి ఆయన ఒక వ్యక్తిగా, ఒక శక్తిగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే దాంట్లో కీలక పాత్ర పోషించారు. ఆనాటి నుంచి 2014 నుంచి 10 సంవత్సరాలు, 9.5 సంవత్సరాలు ప్రభుత్వం నడిచింది. ఆ 9.5 సంవత్సరాల్లో కేసీఆర్ మొదటగా అధికార పీఠం మీద కూర్చున్నప్పుడు మంచినీళ్ళు లేవు ఈ రాష్ట్రంలో, విద్యుత్ సరిగ్గా లేదు. 6 గంటలు కరెంట్ ఉంటే 6 గంటలు కరెంట్ ఉండేది కాదు. అదేవిధంగా ఆనాడు ఇంకా సాగునీరు లేదు. ఒక రకంగా చెప్పాలంటే చెరువులు, కాకతీయ చెరువులు పెట్టి ఈ రాష్ట్రంలో ఉన్న పాత చెరువులన్నీ కూడా పూడికలు దించి చెరువుల ద్వారా రైతాంగానికి నీళ్ళు ఇచ్చారు. మిషన్ భగీరథ పెట్టి ఇంటింటికి నల్లా ఇచ్చి ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తానికి కూడా నీళ్ళు ఇవ్వడం జరిగింది. మన గోదావరి నీళ్ళే తెలంగాణ రాష్ట్రంలో మంచినీళ్ళకి ఉపయోగపడతా ఉంది. అట్లా ఎక్కడ వీలైతే అక్కడ నీళ్లుని తీసుకొని ప్రతి ఇంటికి తెలంగాణలో నీళ్ళు ఇచ్చిన ఘనత కేసీఆర్ గారికి ఉంది. ఆయన చెప్పకుండా ఇచ్చిన పథకాలు అనేకం ఉన్నాయి. ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చి 6 హామీలు ఇచ్చాడు, 420 స్కీములు అందిస్తారని చెప్పాడు. కానీ 420 లేవు. ఈ 6 గ్యారంటీలు పోయినాయి, గోదావరిలో కలిసిపోయినాయి. ఇవాళ కేసీఆర్ గారు చెప్పకుండా కేసీఆర్ కిట్ ఇచ్చాడు ఫస్ట్ ఆడబిడ్డల కోసం. ప్రసవించిన ప్రతి కుటుంబంలో ఒక కిట్ ఇచ్చి ఆడపిల్ల పుడితే 13,000 ఇచ్చి, మగపిల్లడు పుడితే 12,000 ఇచ్చాడు. అది మనందరం కూడా గుర్తుంచుకోవాలి. ఇవాళ రేవంత్ రెడ్డి రాగానే ఆ కిట్టుని ఎత్తేసాడు. దాన్ని తీసుకుపోయి ఎక్కడో సముద్రంలో కలిపాడు, ఎక్కడ కలిపాడు, కనపడకుండా పోయింది. అది ఇవాళ నిజంగా వెనకబడ్డ వర్గాల్లో ఎవరైనా డెలివరీ అయితే వాళ్ళ పిల్లలకి హ్యాపీగా చక్కగా అంబులెన్స్ తీసుకొచ్చేది, కిట్ ఇచ్చేవాళ్ళు, తీసుకుపోయి ఇంటి దగ్గర దింపేవాళ్ళు. వాళ్ళ పథకాన్ని తీసేశారు. ఇంకా అట్లా పోతే ఆరోగ్యశ్రీ, రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయి ఎక్కడ ఉండడో తెలియదు కానీ ఆనాడు ఆరోగ్యశ్రీ తీసుకొచ్చింది ఆయన రాజశేఖర రెడ్డి గారు. కానీ దాన్ని అమలు చేసి దాన్ని చివరి వరకు 10 ఏళ్ళు కూడా ఇది మంచి పథకం అని చెప్పి కేసీఆర్ గారు అంబులెన్స్లు ఇంకా కొన్ని కొని, లేకపోతే 108లు, 104లు, లేకపోతే పల్లెటూళ్ళలో మందులు ఇవ్వడానికి 104లు కొని దాంట్లో ఇవాళ కొంతమందిని పెట్టి శుభ్రంగా మందులు ఇచ్చుకుంటూ వచ్చాడు. అలాంటి పథకాలని ఇవాళ సరైన పద్ధతులు, స్కీములు నడపట్లేదు. ఇవాళ చెప్తా ఉన్నారు విద్యా సంస్థల్లో మేము పెద్ద గురుకుల పాఠశాల కడుతున్నాం అని చెప్పి రోజు బట్టి విక్రమార్క దగ్గర, రేవంత్ రెడ్డి ఒక దగ్గర, శ్రీనివాసరెడ్డి ఒక దగ్గర, ఇంకో దగ్గర చెప్తా ఉంది. కానీ ఎక్కడా కూడా అది దాని సరైన పద్ధతిలో వాళ్ళు నడిపిన దాఖలాలు లేవు. హాస్పిటల్ చూస్తే ఎక్కడ కూడా మందులు లేవు, పూర్తి స్థాయిలో డాక్టర్ లేడు, వైద్యం అందట్లేదు పేద ప్రజలకి. వాళ్ళ ఎండాకాలం వస్తే అనేక మంది వృద్ధులు లేకపోతే పనికిపోయిన కార్మికులు వడదెబ్బ కొట్టి బోల్డ్ మంది ఈ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రంలో చనిపోయారు. వాళ్ళ పరిస్థితి ఏంటని అడిగితే సరైన సమాధానం కూడా కనిపించిన పరిస్థితి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తూ ఉంది. మొన్న ఇవాళ ఇళ్ల గురించి పెద్ద రేవంత్ రెడ్డి గారు రాష్ట్రం మొత్తం పెద్ద ప్రచారం జరుగుతూ ఉంది. ఆదిలాబాద్లో ఆయన పోయి ఇల్లు ఓపెన్ చేస్తారట ఇవాళ జూన్ 2వ తారీఖు నాడు. నిన్న కూడా కొన్ని ఎక్కడో తిరిగాడు. వాస్తవంగా 4 లక్షల ఇల్లు ఇస్తా ఫస్ట్ పథకంలో అని చెప్పి మొదటిసారి 1,00,000 ఇల్లు, 4 లక్షలు ఇస్తే 1,00,000 ఇల్లే ఇప్పుడు పూర్తయినాయి తెలంగాణ రాష్ట్రం మొత్తం. అవి కూడా అసంతృప్తిగా పూర్తయినాయి. పూర్తయిన వాటికి 3,40,000 డబ్బులు విడుదల చేశారు. ఇంకా 1,60,000 రూపాయలు ఏంటి అని అడిగితే
దానికి ఎవడు సమాధానం చెప్పట్లే. మళ్ళీ రెండోసారి ఆ పథకాన్ని అమలు చేస్తామని నిన్న నుంచి మంత్రులు ముఖ్యమంత్రులు హడావుడి చేస్తాం. కేసీఆర్ గారు ఒకటే చెప్పారు 2023 ఎన్నికల్లో, మీరు మోసపోతే గోసపడతారని చెప్పేసి చెప్పడం జరిగింది ఎన్నికల్లో. అయినా కానీ కొన్ని ప్రాంతాల్లో కొంతమంది ప్రజలు కొంత ఆశపడ్డరు, తప్పలేదు, అధికారం కోల్పోయాం. కానీ ఈ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారి వల్లనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. రాష్ట్రాన్ని తెచ్చిన వాళ్ళు ఎవరు చెప్పండి మీరు? తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన వాళ్ళు ఎవరు? వినపడతలే. తెలంగాణ రాష్ట్ర సాధకుడు ఎవరు? తెలంగాణ ఉద్యమ చరిత్రను చూపించిన నాయకుడు. ఈ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రాన్ని భారత చిత్రపటంలోనే నిలిపినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఇవాళ బ్రహ్మాండంగా 10 ఏళ్ల పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలకు పట్టు, ఒక పక్క సంక్షేమం, 2 కార్యక్రమాలు జోడెద్దుకు ఈ రాష్ట్రాన్ని భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో పరిపాలన జరగని విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినటువంటి నాయకుడు, అభివృద్ధి చేసినటువంటి నాయకుడు. ఎందుకు చెప్తాను అంటే, ఆ రోజు ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు ప్రతి పల్లె, ఊరు, పట్టణం, అన్ని వాడవాడలో తిరిగి తెలంగాణ ప్రాంత సమస్యలు తెలుసుకున్నటువంటి నాయకుడు, ప్రతి అణువను తెలుసుకున్నటువంటి నాయకుడు. ఆ నాయకుడు తెలుసుకున్నటువంటి నాయకుడు తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడ కూడా ప్రజలు అడిగినటువంటి హామీలు ఇవ్వలేదు. ఆయన నచ్చింది చూశాడు, ప్రజల యొక్క కష్టాలు తెలుసుకొని అవే పథకాలు ఈ రాష్ట్రంలో అమలు చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. అవునా కాదా? చెప్పండి మీరు, అవునా కాదా? ఇవాళ వచ్చినటువంటి 2 ఏళ్ల నెలలో 2 సంవత్సరాల కాలం గడిచింది. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారి పరిపాలన నడుస్తోంది. గడిచినటువంటి ఎన్నికల్లో ఎన్ని హామీలు ఇచ్చారు? 420 హామీలు, 6 గ్యారంటీలు ఇచ్చారు. ఈ గ్యారంటీలు ఎడిపోయినాయి. గ్యారంటీలకి అజా లేదు, సోయి లేదు. హామీలు అమలు కాకుండా అది గోదావరిలో కొట్టిపోయినట్టున్నాయి. మరి ఇలాంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి కావాలా వద్దా? ఒక్కటే మన నినాదం, రావాలి కేసీఆర్, పోవాలి కేసీఆర్, రావాలి కేసీఆర్, రేవంత్ రెడ్డి పోవాలి. ఇదే మన ఏకైక లక్ష్యం, నినాదం. ఇవాళ ఇంత సుదీర్ఘంగా మీకు చెప్పాల్సినటువంటి అవసరం ఏంటంటే, ఈ రాష్ట్రం 2.5 కాలంలో మళ్ళీ అధోగతి పాలైంది, అంధాకారంగా మిగిలిపోయింది మొత్తం. ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఈ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఎంతసేపు పేదల ఇల్లు కూలగొట్టడం, పేదల భూములు దోచుకోవటం, ఇసుక మాఫియా, మైనింగ్ మాఫియా తప్ప పేదల ప్రజల యొక్క అవసరాలు కానీ వాళ్ళ సంక్షేమం కానీ ఈ పార్టీలకి, ఈ ముఖ్యమంత్రికి పట్టదు. ఎందుకంటే ఆయన తెలంగాణ ఉద్యమకారుడు కాదు. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి తెలంగాణ ఉద్యమకారుడు కాదు. ఏ రోజు జై తెలంగాణ మనిషి కాదు. తెలంగాణ ప్రజల యొక్క అవసరాలు అతనికి తెలియదు, అవసరం లేదు కూడా. కేవలం వాళ్ళ అధికారం కోసం, వాళ్ళ అవసరం కోసం ఈ రాష్ట్రాన్ని దోచుకోవటానికి, దాచుకోవటానికి తప్ప ఈ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి పేదల యొక్క సంక్షేమం అవసరం లేదు. ఇవాళ మీరందరూ ఒకటే ఆలోచించాలి. మిమ్మల్ని అందరూ కోరేది ఒకటే, తప్పు జరిగింది, పొరపాటు జరిగింది, మనందరం కూడా ఇప్పుడు బాధపడుతున్నాం, ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి మళ్ళీ కేసీఆర్ గారు రావాలి, రేవంత్ రెడ్డి పోవాలి. మళ్ళీ కేసీఆర్ గారు రావాలి, రేవంత్ రెడ్డి పోవాలి. ఇదే మన నినాదం. ఇవాళ ఒక్కటే అడుగుతున్నారు ప్రజలందరూ కూడా, అయ్యా కేసీఆర్ గారు రావాలంటున్నాడు, వస్తారా? మనమే ఇచ్చాం 5 ఏళ్ల పాటు మన కాముకు ఉండాలి. ఈ ప్రభుత్వం ఏదైతే ప్రజలకు ఇచ్చినటువంటి మాట తప్పిందో, ఈ ప్రభుత్వాన్ని అడుగడుగున మనం ప్రశ్నించాలి, నినదించాలి, నిలదీయాలి. ఎక్కడ ఏ ప్రాంతం అయితే మంత్రులు వస్తారో, ఎమ్మెల్యేలు వస్తారో, ముఖ్యమంత్రి వస్తారో, నీవు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఎందుకు అమలు చేయటం అని చెప్పేసి మనందరం ప్రశ్నించాలి. ప్రశ్నించితేనే తప్ప, ఈ ప్రభుత్వం మెడలు వించితే తప్ప వాళ్ళు వినే పరిస్థితి లేరు.